హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్గా పూజ చేసుకున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం పండుగ శుభాకాంక్షలండి. అందరికీ ఆ వరలక్ష్మి అమ్మవారు మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ విధంగా దర్వాజాకు అలంకరణ అనేది చేసేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ పసుపు అనేది పెట్టేశాను, అలాగే కుంకుమ కూడా పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా దర్వాజా అలంకరణ, తులసి కోట అలంకరణ చేస్తున్నాను. అలాగే లోపల మా ఆయన పూజకి అనేది రెడీ చేస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా పసుపు అనేది ఫస్ట్ పెట్టేశాను, అలాగే కుంకుమ కూడా పెట్టేస్తున్నాను అన్నమాట. చూడండి, ఈ విధంగా కుంకుమ కూడా పెట్టేశాను. ఈ విధంగా మళ్ళీ బియ్యం పిండితోటి ఈ విధంగా బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా బియ్యం పిండితోటి కూడా మనం ముగ్గేసుకున్నా కానీ చాలా అలంకరణంగా ఉంటుంది. అట్లా విధంగా వేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా బొట్లు అనేది పెట్టేసుకున్నాను అన్నమాట. అలాగే కుంకుమ కూడా పెట్టేశాను. ఇప్పుడు తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా ఫస్ట్ పసుపు అనేది పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా పసుపు అనేది తులసి కోటకు అనేది పెట్టేశాను ఫస్ట్. అలాగే పెట్టేసిన తర్వాత కుంకుమ అనేది పెట్టేస్తున్నాను అన్నమాట. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా, కొత్తగా చూసే వాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ అనేది ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే అంత మంచిగా నా వీడియోస్ అనేది నేను పెడుతూనే ఉంటాను. అలాగే మీరు ఈ విధంగా కర్రీస్ కానీ, టిఫిన్స్ కానీ, పూజ చేసేది కానీ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఈ విధంగా అలాగే ఇప్పుడు తులసి కోటకు అనేది ముందర వైపు అనేది ఈ విధంగా పసుపు అనేది పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా అన్నీ అలంకరించుకునే తలకి మనకు టైం అనేది పడుతుంది కాబట్టి మనం ఫాస్ట్గా అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టేశాను. అలాగే పసుపు కుంకుమ కూడా పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా పెట్టేసిన తర్వాత బియ్య పిండి కూడా ఈ విధంగా పెట్టేస్తున్నాను అన్నమాట. బొట్లుగా ఈ విధంగా పెట్టేసిన తర్వాత తులసమ్మకు కూడా ఈ విధంగా పసుపు అనేది పెట్టేస్తున్నాను. పసుపు అనేది పెట్టేసిన తర్వాత కుంకుమ అనేది పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ముగ్గు అనేది వేసేసాను అన్నమాట. ముగ్గు అనేది వేసేసి ముగ్గులో ఈ విధంగా పసుపు అనేది పెట్టేస్తున్నాను ఫస్ట్. ఈ విధంగా పసుపు అనేది పెట్టేసిన తర్వాత కుంకుమ కూడా పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా తులసి కోట అలంకరణ, దర్వాజా అలంకరణ ఈ విధంగా ముగ్గు అనేది వేసేసుకున్నాను. అలాగే వేసేసుకున్న తర్వాత దర్వాజా ముందర వచ్చేసి ఈ విధంగా పువ్వు వేసి వాటర్లో పూలు పెట్టేసి ఈ విధంగా అలంకరించుకున్నాను అన్నమాట. చూడండి, దర్వాజా అలంకరణ, ముగ్గు, అలాగే తులసి కోట అలంకరణ అనేది ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా తులసి కోటలో కూడా తులసమ్మ దగ్గర పువ్వు అనేది పెట్టేశాను అన్నమాట. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మా ఆయన వచ్చేసి లోపల అనేది పూజ అనేది చేసుకోనికి రెడీ చేశాడు. అలాగే చూడండి, ఈ విధంగా పువ్వు పెట్టి
అలంకరించే తలకి చాలా ఆనందంగా చూసేదానికి చాలా మంచిగా ఉందన్నమాట తులసి కోట అనేది. ఈ విధంగా దర్వాజా దగ్గర కానీ చూడండి ఈ విధంగా అలంకరించేశాడు. ఈ విధంగా చాలా మంచిగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల. లోపల కూడా నేను 2 బ్లౌజ్ ముక్కలు, గాజులు, పసుపు, కుంకుమ, తమలపాకులు, పువ్వు, మనకు తోచినంత డబ్బులు పెట్టేసి శనగలు కూడా నానబెట్టిన శనగలు కూడా పెట్టేసి వాయనం అనేది ఇచ్చేసాను. అలాగే తులసమ్మకు కూడా వాయనం ఇద్దామని చెప్పేసి ఈడ కూడా వాయనం అనేది తులసమ్మకు అనేది వాయనం అనేది ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకొని ఈ విధంగా వాయనం అనేది ఇచ్చేసాను. అలాగే ఇప్పుడు పసుపు కుంకుమ కూడా వేసేసిన తర్వాత ఈ విధంగా దండం అనేది పెట్టేసుకోవాలి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను. మీ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఏ విధంగా జరిగిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా దండం అనేది పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా లోపలికి అనేది వచ్చేసాను. అలాగే ఈ విధంగా దేవుళ్ళకు కూడా హారతి అనేది ఇచ్చేస్తున్నారు చూడండి. ఈ విధంగా హారతి అనేది ఇచ్చేసిన తర్వాత మీకు కూడా హారతి అనేది ఇస్తున్నాను. మీకు కూడా వరలక్ష్మి అమ్మవారు మీ కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా నేను కూడా హారతి అనేది తీసేసుకొని దండం అనేది పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మా ఆయనకు కూడా ఈ విధంగా నమస్కారం అనేది చేసేసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.